Hi guys, Bahubali 1 and Bahubali 2, KGF 1 and 2, Pushpa 1 and 2. ఇవన్నీ సీక్వెల్ మూవీస్. ఈ మూవీస్లో క్యూరియాసిటీని పెంచే ఒక పార్ట్ 1 క్లైమాక్స్ ఉంటుంది. తర్వాత ఆ పార్ట్ 1లో రైజ్ అయిన క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్గా పార్ట్ 2లో మనకు స్టోరీ ముందుకెళ్తుంది. మనకి ఇంట్రెస్టింగ్ అనేది ఉంటుంది పార్ట్ 2 మీద. ఇవన్నీ పార్ట్ 1 బ్లాక్ బస్టర్ అయితే పార్ట్ 2 డబుల్ బ్లాక్ బస్టర్ అని. ఎందుకంటే ఆడియన్స్ వెయిట్ చేశారు పార్ట్ 2 కోసం. అండ్ ఇలాగే లేటెస్ట్గా కల్కి 2 కోసం వెయిట్ చేస్తున్నారు అందరూ. సలార్ 2 కోసం వెయిట్ చేస్తున్నాం మనందరం. అలాగే కిక్ 2, ఇస్మార్ట్ శంకర్ 2, ఆర్య 2. ఇవన్నీ ఆర్య హిట్ అయింది కాబట్టి దాన్ని పేరుని యూజ్ చేసుకొని, దానికి ఉన్న క్రేజ్ని యూజ్ చేసుకుని ఆర్య 2 తీశారు. బట్ ఫ్లాప్ అంటే దానికి దీనికి సంబంధం లేదు అసలు. ఆ పార్ట్ 1 పార్ట్ 2 కంటిన్యూషన్ కావు ఇవి. జస్ట్ ఆ పార్ట్ 1 హిట్ అయింది, దానికి క్రేజ్ బాగా ఉంది అని దాన్ని యూజ్ చేసుకోవడానికి తీసిందే పార్ట్ 2. ఇవి కిక్ 2, ఇస్మార్ట్ శంకర్ 2 ఇవన్నీ. సో ఇవన్నీ ఫ్లాప్. సో ఇలా పార్ట్ 1కి ఉన్న హైప్తో స్టోరీ లేకపోయినా పార్ట్ 2 తీసి చేతులు కాల్చుకున్న సినిమాలు ఇంకా చాలా ఉన్నాయి. ఈ మధ్య ఈ సీక్వెల్స్ ట్రెండ్ అనేది విపరీతంగా పెరిగిపోయింది. స్టోరీ ఉన్నా లేకపోయినా పార్ట్ 2 తీయాలి అంతే. పార్ట్ 2 తీయాలి అనే ఉద్దేశంతో పార్ట్ 1లో మెయిన్ ప్లాట్స్ని, మంచి సీక్వెన్సెస్ని దాచడం వల్ల పార్ట్ 1 అనేది ల్యాగ్ అండ్ బోరింగ్గా మారిపోతుంది. దానివల్ల సినిమా అనేది ఫట్టు. రీసెంట్ టైమ్స్లో మెజారిటీ ఆఫ్ మూవీస్కి ఇదే జరుగుతుంది. కానీ క్లైమాక్స్లో మాత్రం పార్ట్ 2 అని పెట్టేస్తున్నారు. అలర్ కావచ్చు, కల్కి కావచ్చు, వీటికి స్కోప్ ఉంది. పార్ట్ 2 స్కోప్ ఉంది, స్టోరీ ఉంది, కంటెంట్ ఉంది. సో వీటికి పార్ట్ 2 ఉండడంలో తప్పు లేదు. కానీ దేవర లాంటి మూవీస్కి అంత స్కోప్ లేదు. దేవర స్టోరీని, మెయిన్ ప్లాట్స్ని, మెయిన్ సీక్వెన్సెస్ని దాచక సింగిల్ పార్ట్లోని ఫినిష్ చేసి ఉంటే ఎక్సలెంట్ వచ్చి ఉండేది. స్టోరీ పర్ఫెక్ట్ వర్కౌట్ అయి ఉండేది. సీక్వెల్స్ పార్ట్ 2ల మోజుతో సగం సినిమాలు అనేది ఫట్ అవుతున్నాయి అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయడం జరిగింది. సో వీడియో కనుక మీకు నచ్చుంటే లైక్ చేయండి. మీకు నచ్చితేనే లైక్ చేయండి. ఛానల్లో ఇంకా వీడియోస్ ఉన్నాయి, చూసి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి.